మనమందరం కలిసి వాక్యాన్ని ఒక భాగం చదువుదాము. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. అవి సువార్తలు కానీ మిగతా ఉన్నాయి. 4 సువార్తలు ఉన్నాయి. ఒక చరిత్ర గ్రంథం అపోస్తుల కార్యాలు ఉంది. దాని తర్వాత మరి ప్రకటన గ్రంథం ఒకటి ఉంది. ఇవి మనం చూస్తాం. అంటే 6 పుస్తకాలు వేరుగా ఉన్నాయి. 4 సువార్తలు, ఒకటి చరిత్ర గ్రంథము, ఇంకోటి ప్రత్యక్షత గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథం అన్నారు. అవి కాక మిగతావన్నీ పత్రికలే. ఈ పత్రికల్లో 21 పత్రికల్లో 7 పత్రికలు వేరు వేరు వారు రాసినవి. ఎవరెవరు రాశారంటే యాకోబు ఒక పత్రిక రాశాడు, తర్వాత పేతురు 2 పత్రికలు రాశాడు, తర్వాత యోహాను 3 పత్రికలు రాశాడు, దాని తర్వాత యోధ ఒక పత్రిక రాశాడు. ఇవి కాక 14 పత్రికలు ఉన్నాయి. అవి పౌలు రాసిన పత్రికలు అన్నారు. 14 పత్రికలు. ఈ 14 పత్రికల్లో కొన్నిటిని కాపరి పత్రికలు అన్నారు. కాపరి పత్రికలు. తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతు పత్రిక. మనం 1 తిమోతి 2 తిమోతి అనకూడదు. 1 తిమోతినే ఉన్నాడు. 1 పేతురు 2 పేతురు అనకూడదు. 1 పేతురే ఉన్నాడు. అందుకని మనం పిలిచేటప్పుడు పేతురు 1 పత్రిక అనాలి. తిమోతి 1 పత్రిక, తిమోతి 2 పత్రిక, తర్వాత తీతు పత్రిక. ఈ 3 కాపరి పత్రికలు అన్నారు పౌలు రాసిన వాటిలో. సంఘ పత్రికలు ఉన్నాయి. కొరింథీ పత్రిక, రోమా పత్రిక, కొలసీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, వీటన్నిటినీ సంఘ పత్రికలు అన్నారు. వ్యక్తిగత పత్రికలు కూడా ఉన్నాయి. అందులో ఫిలేమోనుకు రాసిన పత్రిక, అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రాసినటువంటి పత్రికగా మనం చూడగలుగుతాం. అయితే మనం ఈ ఈ ఈ విషయాల్ని మనం బాగా గుర్తుపెట్టుకొని బైబిల్ చదువుతుంటున్నప్పుడు మనకి అనేక విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అందులో మనం ఈరోజు కొలసీ పత్రిక చదివాము. ఈ కొలసీ పత్రిక గురించి ఈరోజు నేను కేవలం ఉపోద్ఘాతం చెప్తాను. కొలసీ పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనం కొలసీ పత్రికలో 4 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. ఈ కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉండగా రాసిన పత్రిక. అందుకని దీన్ని ఏమన్నారంటే చెరపత్రికలు అన్నారు. చెరపత్రికలు ఏమేమి ఉన్నాయో చెప్తాను, వినండి. ఈ కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఈ 2 గాక ఫిలిప్పీ పత్రిక, తర్వాత ఫిలేమోను పత్రిక. ఈ 4 పత్రికల్ని చెరసాల పత్రికలు లేక చెరపత్రికలు అన్నారు. పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రికలు ఇవి. అయితే 2 పత్రికలు ఒకే ప్రాంతానికి రాశాడు. ఇప్పుడు కొలసీ పత్రిక ఉందనుకోండి. కొలసీ అనేది ఒక పట్టణం పేరు. కొలసైలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాశాడు. అదే పట్టణానికి అందులో ఉన్న ఒక వ్యక్తికి రాసిన పత్రిక ఉంది. అది ఫిలేమోను పత్రిక. ఫిలేమోను ఎక్కడున్నాడు అంటే కొలసీ పట్టణంలో ఉన్నాడు. కొలసీ పట్టణంలో ఆ సంఘములో ఉన్న వ్యక్తి అది వ్యక్తిగతంగా ఒనేసీమును సిఫారసు చేస్తూ, అతడు బానిస, నీ దగ్గర నుంచి పారిపోయాడు కనుక ఏదైనా నీకు అప్పుంటే నేను చెల్లిస్తాను, బానిసగా చూడొద్దు, సహోదరునిగా చూడు, చేర్చుకో అతన్ని అని చెప్పి పౌలు సిఫారసు చేస్తూ రాసిన పత్రిక ఫిలేమోను పత్రిక. అది కూడా కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలేమోనికి రాశాడు. ఇదేమో కొలసీలో ఉన్న సంఘానికి రాశాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోదగిన విషయం. ఇది పౌలు ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు శకం 60-62 మధ్యలో రాశాడు. మనం ఎందుకు ఈ మాటలు ఆలోచించాలి అని అంటే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన కొద్ది సంవత్సరాల తర్వాత ఇవన్నీ వ్రాయబడ్డాయి.
అంటే 100 సంవత్సరాల లోపు మొదటి శతాబ్దంలోనే ఇవన్నీ వ్రాయబడ్డాయి. అసలు 100 సంవత్సరాలు కాదు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 60-70 సంవత్సరాల లోపే బైబిల్ అంతా కూడా వ్రాయబడింది, క్రొత్త నిబంధన. పూర్తయ్యాక ప్రకటన గ్రంథానికి వెనక మనకు కొన్ని మ్యాపులు కనపడతా ఉంటాయి. ప్రతి బైబిల్లో మీకు పెద్ద బైబిల్ ఉంటే దాని వెనక కనబడతాయి. మొదటి మ్యాపులు ఏముంది? అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు. తర్వాత రెండవ దాని ఏముంది? ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటం అన్నారు. మూడవది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అన్నారు. ఇది నాలుగవది, ఇది మనకు ముఖ్యమైంది. అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అన్నారు. అన్నప్పుడు దాని క్రింద కొన్ని పెద్ద పెద్ద అక్షరాలతో కనబడుతున్నాయి కదా. బితూనియా, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, దాని ప్రక్కన మాసిదోనియా, దల్మతియా, ఇటలీ, ఇవన్నీ దేశాల పేర్లు ఇవి. అయితే ఆసియా అనేది ఒక దేశం పేరు, అందులో ఒక పట్టణమే కొలస్సై. దాని క్రింద తొయితైరా, ఫిలదెల్ఫియా, అంతియోకయ, లవోదికేయ కింద కనపడుతుంది మనకి కొలస్సై. కనుక ఈ పట్టణానికి పౌలు రాశాడు. ఆసియా ప్రాంతానికి చెందిన పట్టణం ఇది, కొలస్సై పట్టణం. కనుక ఈ కొలస్సై పట్టణానికి రాశాడు. కొలస్సై పట్టణంలో ఉన్న సంఘము కొన్ని భిన్నమైన బోధలు ఎదుర్కొంటా ఉంటే వాటిని సరిచేయడానికి పౌలు ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత అసలు పౌలు రాశాడా వేరే వాళ్ళు రాశారా అనే ప్రశ్నలు కూడా వేస్తారు కదా కొంతమంది. క్రైస్తవ్యంలోనే కొంతమంది జ్ఞానవాదులుగా బయలుదేరిన వారు ఉన్నారు. వారు ఏమంటారంటే ఎస్ అంటే నో అంటారు, నో అంటే ఎస్ అంటారు. ఇది అవునంటే అది కాదు అంటారు. అలాగా భిన్నమైనటువంటి బోధలు వచ్చేసినాయి. కనుక ఎవరు రాశారంటే ఎవరో రాసి ఉంటారు, తర్వాత సేకరించారు అని అన్నారు. కానీ మనం పత్రిక చదువుతూ ఉంటే పౌలే తను తాను అడ్రస్ చేసుకుంటూ చెప్పాడు ఈ మాటలు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఇందాక మనం చదివాం కదా, మరలా ఒకసారి చదువుదామా? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది. ఎంత స్పష్టంగా ఉంది. ఎవరు రాస్తున్నారో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఎవరికి రాస్తున్నారో కూడా చెప్పాడు. తర్వాత అదే 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పౌలను నేను రాస్తూ రాస్తూ పౌలు చెప్పాడు. అసలు ఇంకా సందేహం ఏముంది? మన సందేహాలు ఎప్పుడు వస్తాయి? చదవకపోతే వస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చదవాలి. ఆ తర్వాత దానికి మనకి జవాబు దొరుకుతుంది. మనం చదవకుండా ఎవరో ఏదో చెప్పేస్తే మనం వినేస్తే తప్పుడు బోధల్లోనికి వెళ్ళిపోతాం. అందుకని ఆదిమ సంఘంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వారు చెప్పినవి అలా ఉన్నవో లేవో పరీక్షించేవాళ్ళు, అలా ఉన్నవో లేవో చూసేవాళ్ళు. ఏ సంఘంలో వాళ్ళు ఉన్నారు అలాగా? వారు గనులు అని కూడా చెప్పాడు కదా అపోస్తలుల కార్యాల్లో. వారు గనులు. ఏ సంఘము? బెరయా సంఘం. బెరయా సంఘస్థులు పౌలు వెళ్ళి వాక్యం చెప్తే వారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు చెప్పిన వాక్యం అలా ఉందా లేదా అని వారు గ్రంథాన్ని చూసి ఉంటే ఓకే, లేకపోతే దాన్ని ప్రక్కన పెట్టేవాళ్ళు. పౌలు లాంటి ఘనుడు చెప్తేనే బైబిల్ వాళ్ళు పరిశీలన చేశారంటే మరి మనం ఆలోచించొద్దా? ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మేసేయటం మీద ఏది పడుతుంది. అందువల్ల ఎవరో ఏదో చెప్తారు అన్నీ నమ్మొద్దు. మన బైబిల్ని చదివి వాస్తవాలు తెలుసుకుందాం. ఈ కొలసీ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఆయనే తాను చెప్తా ఉన్నాడు నేను రాశాను అని. ఇంకొక మాట కూడా చదువుదామా? 4:18 చూడండి. కొలసీ పత్రిక 4:18. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే చెరసాల్లో ఉండి రాశాడని అర్థం. పౌలను నేను నా స్వహస్తములతో వ్రాయిచున్నాను అన్నాడు.
కాబట్టి పౌలు ఈ పత్రిక రాయించినట్టుగా మనం చూస్తాం, రాసినట్టుగా మనం చూస్తాం. అంటే పౌలే రాశాడా, ప్రక్కనే ఎవరినైనా కూర్చోబెట్టి రాయించాడా? రాయించి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కళ్ళు సరి కనబడవు. కానీ పౌలు పత్రిక ఇది, పౌలు పత్రిక, దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కొలసీ పత్రిక పౌలు కొలసీ సంఘానికి ఇచ్చినటువంటి పత్రిక మాత్రమే కాదు, పౌలు యొక్క సహకారులు ఉన్నారు కదా కొంతమంది. పౌలు ప్రతి పత్రికలో తన సహకారుల పేర్లు రాసేవాడు. అది మనం చూస్తే ఈ పత్రికలు ఎవరెవరు కనపడతా ఉంటారు మనకి. 4వ అధ్యాయం ఒకసారి తీయండి. 4వ అధ్యాయము 7వ వచనములో 2వ లైన్లోకి వచ్చేసరికి నా తోడి సేవకుడనైన తుకికు అన్నాడు. తుకికు. 4వ అధ్యాయం 9వ వచనములో 9వ వచనం అంటే క్రింద నుంచి 3వ లైను ఓనేసీము, ప్రియ సహోదరుడైన ఓనేసీము ఉన్నాడు. తర్వాత 4వ అధ్యాయము 10వ వచనంలో మొదటి లైన్లో అరిస్తార్కు ఉన్నాడు. అరిస్తార్కు. అదే 10వ వచనములో మరి బర్నబాకు సమీప జ్ఞాతి అని అంటే మేనల్లుడని అపోస్తుల కార్యాలు మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాన్ మార్క్ అన్నారు ఆయన్ని. ఒక్కొక్కసారి యోహాను అన్నారు, కొన్నిసార్లు మార్కు అన్నారు. ఆయన్ని జాన్ మార్క్ అని పిలిచారు, యోహాను మార్క్ అన్నారు. రెండూ ఉన్నాయి ఆయనకి పేర్లు. ఈయన బర్నబాకి మేనల్లుడు, ఈయన కూడా ఉన్నాడు మార్కు. తర్వాత ఇంకెవరు కనపడతారు మనకనంటే 11వ వచనంలో యూస్తుస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. యూస్తు అన్నారు ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ఇంకా మనకి 12వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఎపఫ్రా కనబడతాడు. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అన్నారు. తర్వాత 4వ అధ్యాయం 14వ వచనంలో లూకా సువార్త రాసిన ఆయన లోక, ఆయన ప్రియుడైన వైద్యుడు అని అన్నాడు. లూక అపోస్తుల కార్యాలు కూడా ఆయనే రాశాడు. అదే వచనములో దేమా కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే పౌలుకు సహకారులు. కనుక పౌలు తన పత్రికల్లో వీళ్ళ పేర్లు తరచుగా వ్రాయడం అనేది మనం చూస్తాం. పౌలుకు వీళ్ళందరూ సహకారులు. అందువలన పౌలు ఈ పత్రిక రాశాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆయన సహకారుల పేర్లు కూడా అందులో వ్రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క సేవలో జత పనివారు, రోమా పత్రిక 16వ అధ్యాయంలో స్త్రీలను గురించి చెప్పాడు, పురుషులను గురించి చెప్పారు. వారు నా సహకారులు అన్నాడు, జత పనివారు అన్నారు. అలాంటి వారి పేర్లు ఇక్కడ రాశాడు. తుకికు, ఒనేసీము, అరిస్తార్కు, మార్కు, యూస్తు, ఎపఫ్రా, లూక, దేమా, వీళ్ళు పౌలు యొక్క సేవలో సహకారులు. వాళ్ళ పేర్లు కొలసీ పత్రికలో ప్రత్యేకంగా రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మాత్రమే కాదు, ఈ పత్రిక పౌలు చెరసాలలో ఉండగా రాశాడని మనం విన్నాము. రాసి ఆయన తుకికునకు ఇచ్చి తోడుగా ఒనేసీమును ఇచ్చి జత చేసి కొలసీ పట్టణానికి పత్రికను పంపించాడు. అది మనం 4వ అధ్యాయంలో చూడగలుగుతాం. 4వ అధ్యాయం కొలసీ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడనైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు అన్నాడు. కనుక తుకికునకు ఈ ఉత్తరాన్ని ఇచ్చి ఒనేసీమును తోడుగా ఇచ్చి కొలసీ పట్టణానికి పౌలు మరి ఉత్తరం ఇచ్చి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ పత్రిక యొక్క రచనా శైలి మనం గమనించాలి. ఎందుకంటే పౌలు అన్ని పత్రికలు ఒకలాగా రాయలేదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన రాయడం అనేది జరిగింది. కానీ అందులోనే పౌలు యొక్క కొన్ని ప్రాముఖ్యమైన పదాలు కూడా వాడాడు. ఆ రచనా శైలి మనం గమనిస్తే ఈ పత్రిక పౌలు యొక్క ఆలోచనలకు చక్కటి ప్రతిబింబంగా మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయము కొలసీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఈ పదాలు గమనించండి. పేతురుకి ఇలా రాయడం కుదరదు, యోహానికి కుదరదు. పౌలు తన పదజాలము చక్కగా ఎలాగా
ఆ పదాలు అల్లి కూర్చి ఎంత నైపుణ్యంతో రాసేవాడో పౌలు. ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు, తత్వజ్ఞానాన్ని ఎరిగిన వాడు కనుక చాలా లోతైనటువంటి విషయాల్ని ఆ పదాల్లో తాను వాడడం మనం చూస్తాం. ఈ అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణ అనే పదం ఇది పౌలు యొక్క రచనా శైలికి అతని యొక్క హృదయము ఎలా ఉందో చక్కగా ప్రతిబింబిస్తూ ఉన్నట్టుగా మనం దాన్ని చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించి అని అన్నాడు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావము, ఈ పదాన్ని మిగతా వాళ్ళు వాడలేకపోయారు. పౌలు చక్కగా ఈ పదాలు వాడడంలో చాలా లోతైన విషయాలు ఉంటాయి. అందులో శరీరేచ్ఛలతో కూడిన స్వభావం, మానవ స్వభావము శరీరేచ్ఛలతో కూడిన స్వభావం. ఈ కొలసీ ప్రాంతంలో కొంతమంది జ్ఞానవాదులు ఉన్నారు. నాస్టిసిజం అని అన్నారు దాన్ని. అది మొదటి శతాబ్దంలో బాగా డెవలప్ అయింది. దానికి ముందుగా ఆ పునాది పడింది కొలసీ ప్రాంతంలోనే. అది ఆరంభంలో ఉండగానే పౌలు దాన్ని ఖండిస్తూ ఈ పత్రిక రాశాడు. వాళ్ళు ఏమి నమ్ముతారో నేను తర్వాత చెప్తాను. అందులో ఒకటి వాళ్ళు ఏమంటారంటే ఈ శరీరం చెడ్డది, ఆత్మ మంచిది అని నమ్ముతారు. నమ్మి ఇంకేం చేస్తారో తెలుసా, శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది కాబట్టి ఆత్మ పవిత్రంగా ఉంటే చాలు అని అన్నారు. జ్ఞానవాదులు అన్నారు వాళ్ళని. అలాంటి వాటిని ఖండిస్తూ శరీరేచ్ఛలతో కూడిన స్వభావం మనకుంది, దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని పౌలు రాశాడు. ఇది పౌలు యొక్క పదజాలము, చక్కటి విషయాలు ఇందులో మనకు కనబడతాయి. తర్వాత 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే 2:19 వచనం అంటే చివరి లైన్లో మనం చూస్తే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది అనే పదాలు. తర్వాత 3వ అధ్యాయము 23వ వచనం, 3వ అధ్యాయము 23, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక అన్నాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురు కనుక పౌలు స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందడం అంటే ఏంటో ఆయన రాశాడు. అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, దేవుని స్తుతించడం తప్ప అనేవాళ్ళు ఉన్నారు. స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతాం మనం. ఆ స్వాస్థ్యం ఏంటో మిగతా పత్రికల్లో రాస్తూ వచ్చాడు. అంటే అవన్నీ చదివితేనే మనకు ఒక అభిప్రాయం అంటూ పౌలు యొక్క ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఇవి పౌలు యొక్క పదాలు, ఆయన రచనా శైలి మనం చూస్తాం కనుక ఇలాంటి అసాధారణమైనటువంటి పదాలు ఆయన జతపరిచి ఆయన ఇందులో రాయడం అనేది ఆయన రచనా శైలికి ఒక ప్రతిబింబంగా మనం చూస్తాం. మాత్రమే కాదు, క్రొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడింది. గ్రీకులో కొన్ని పదాలు చాలా అర్థంతో కూడినవి. అంటే వాటికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి. ఒక పదాన్ని వాడారంటే దానికి అనేక పర్యాయ పదాలు. ఇప్పుడు తెలుగులో ప్రేమ అంటే ఏంటంటే ప్రేమే, ఇంగ్లీష్లో లవ్ అన్నారు. కానీ గ్రీకులోకి వచ్చేసరికి ఆ ప్రేమ అనే దానికి 4 పదాలు వాడారు. 4 రకాలుగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, తర్వాత స్నేహితుల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమను అగాపే అని అన్నారు. ఇంకా మిగతా ఉన్నాయి, అగోరజో అని, ఇంకా వేరే వేరే పేర్లతో పిలువబడ్డాయి. అవన్నీ కూడా ప్రేమే తెలుగులోకి వచ్చేసరికి. కానీ గ్రీకులోకి వచ్చేసరికి అవి వేరు. అలాగా పౌలు ఈ కొలసీ పత్రికలో దాదాపు 34 పదాలు వాడాడు. వాటికి అనేక పర్యాయ పదాలు వస్తాయి.
చాలా అర్థవంతమైన పదాలు. అవి 34 వాడాడు. ఆయన రచన చాలా అద్భుతమైంది. అందులో నేను ఒక 3-4 జ్ఞాపకం చేస్తాను. ఆ 34లో మొదటి అధ్యాయము 16వ వచనంలో ఒక పదం మనం చూస్తాం. మొదటి అధ్యాయము 16వ వచనములో ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి. ఇక్కడ దృశ్యమైనవి అనే పదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో విజిబుల్ అని అన్నారు. దాన్ని గ్రీకులో హొరాటోస్ అనే పదాన్ని వాడాడు. హొరాటోస్ అంటే ఏంటి దృశ్యమైనవి? అందులో చాలా ఉన్నాయి. ఇంకా ఆకాశము, భూమి, కనబడే సృష్టి, మానవులు, జంతువులు, పక్షులు, ఇవి కాక సైన్స్ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ హొరాటోస్ అనేటువంటి పదానికి చెందుతాయి. అలాంటి పదాలు పౌలు ఈ కొలస్సీ పత్రికలో చాలా వాడాడు. తర్వాత మొదటి అధ్యాయము 18వ వచనం కనుక చూస్తే 18వ వచనములో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అని అన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి అన్నిటిలో ప్రాముఖ్యము అనే పదాన్ని వాడాడు. అన్నిటిలో ప్రాముఖ్యం అంటే ఏంటి? ప్రాధాన్యత, గౌరవము, గొప్పతనము, ఆధిపత్యము, అధికారము, ఇలాంటి పదాలన్నీ కూడా అన్నిటిలో ఆయనకి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఆనాటి కొలసీ ప్రాంతంలో ఇంక్లూజివిజం అనేది ఉండేది. అంటే వాళ్ళు క్రైస్తవ్యములోనికి వేరే మతాలకు సంబంధించిన వాటిని కూడా తీసుకొచ్చారు, మిళితం చేశారు. కనుక యేసు ప్రభు కూడా అన్నట్టుగా. కానీ పౌలు ఏం రాశాడు తెలుసా? యేసు మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. కానీ వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఆయన కూడా, ఆయన కూడా అంటే ఇంకొకళ్ళు కూడా ఉన్నారని. ఏ దేవుడైతే ఏమైందండి? ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ మతం, ఈ మతం అన్నీ ఒకే దారి పోయేవి కదా అన్నట్టుగా కొన్నిటిని క్రైస్తవంలోనికి చొప్పించడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ పౌలు ఏం రాశాడు తెలుసా? ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యం, ఇంకెవ్వరికి లేదు. ఆయన ఆది సంభూతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నట్టుగా ఆ జ్ఞానవాదాన్ని వ్యతిరేకిస్తూ పౌలు ఈ పత్రికలో ఈ మాటలో రాయడం అనేది మనం చూస్తాం. అందుకని అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యం, ప్రాధాన్యత అనే పదాన్ని వాడాడు. అది మనం చూస్తా ఉన్నాం. తర్వాత మొదటి అధ్యాయము 24వ వచనం దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు. సంపూర్ణం చేయటం అంటే ఏంటి? అది కూడా చాలా లోతైన పదాన్ని వాడాడు గ్రీకులో. కాబట్టి ఇవి సింపుల్గా అర్థం చేసుకోగలిగినవి కావు. తర్వాత 2వ అధ్యాయము 8వ వచనం, మనం వచనం వెంబడి వచనం స్టడీ చేసేటప్పుడు వాటిని మనం మిగతావి డీటెయిల్డ్గా చూద్దాము. 2వ అధ్యాయం 8వ వచనములో ఆయుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, ఇంక్లూజివిజం అనే పదాన్ని వాడాను. అంటే వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ్యంలోనికి వేరే వాటిని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ లోక సంబంధమైన మూల పాఠాలు అంటే ఏంటి? ఆ మూల పాఠాలు అంటే ఆ 2వ అధ్యాయంలో కనుక చూస్తే 2వ అధ్యాయంలో కనుక చూస్తే 2వ అధ్యాయంలో 16వ వచనం, అన్నపానముల విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమాను వాటి విషయంలో అని అన్నాడు. అంటే విశ్రాంతి దినం, అమావాస్య, పౌర్ణమి, పలానా టైంలో నాన్ వెజ్ తినొచ్చు, పలానా టైంలో తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఈరోజు అమావాస్య కనుక ఈ పని చేయకూడదు, పౌర్ణమి కనుక ఈ పని చేయాలి. అది ఈ లోక సంబంధమైన మూల పాఠాలు. వాటిని చొప్పించారు అందులోకి. తిథులు, నక్షత్రాలు, వాటిని బట్టి, గ్రహాలు, వాటిని బట్టి మానవుని యొక్క బ్రతుకు ఆధారపడినట్టుగా
వాటి ప్రకారం చేయాలన్నట్టుగా ఇవన్నీ చొప్పించారు. పౌలు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మాటలు రాశాడు. తర్వాత 20-22 వచనాలు కూడా 2వ అధ్యాయంలో ఈ మూల పాఠాలు ఏంటో చెప్పాడు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి అంటే చచ్చిన వారైతేనే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. పలాని ముట్టుకోవద్దు, పలాని రుచి చూడొద్దు, ఇలాంటివి. కనుక ఇవన్నీ లోక సంబంధమైన మూలపాఠాలు. వాటిని గురించి రాస్తూ ఆయన ఏమన్నాడు 2వ అధ్యాయము అంటే మనం ఒక ముఖ్యమైన పదాన్ని గురించి వెతుకుతున్నాము. అది 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండడు. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం, ఫిలాసఫీ గురించి చెప్తున్నాడు. కానీ ఏ ఫిలాసఫీ అది? నిరర్ధకమైన తత్వజ్ఞానం. దాని చేత ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడు ఉంటాడేమో, జాగ్రత్త అన్నాడు. ఈ పదాలు గ్రీకులో వాడినప్పుడు చాలా లోతైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. నిరర్ధక తత్వజ్ఞానం అనేటువంటి మాటలు. ఇంకోటి చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని అన్నాడు. క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వము అనే పదం అది కూడా చాలా లోతైన పదం. అది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తూ ఉంది. యేసు ప్రభు సగం దేవుడు సగం మానవుడు కాదు, సగం దేవుడు సగం మానవుడు కాదు. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తూ ఉంది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు, మహిమను విడిచి వచ్చాడు, శరీరాన్ని ధరించాడు. లోకాన్ని విడిచేటప్పుడు శరీరాన్ని విడిచాడు, ఆయన మరలా మహిమను ధరించాడు, వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు కదా, తండ్రి లోకం పట్టుకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మరలా మహిమపరచు. ప్రార్థన చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ మహిమతో వెళ్ళిపోయాడు. మహిమను విడిచి వచ్చాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, శరీరాన్ని విడిచాడు, మహిమను ధరించుకున్నాడు, మరలా వెళ్ళిపోయాడు మహిమలోనికి. కానీ దైవత్వం మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న, ఎక్కడున్నా ఆయన దేవుడు దేవుడే, సంపూర్ణ దేవుడు. అందుకని దేవత్వము అనే పదాన్ని వాడుతూ వచ్చాడు అనమాట. కాబట్టి ఇవి కొలసీ పత్రికలో పౌలు వాడిన చాలా ముఖ్యమైనటువంటి పదాలు మాత్రమే కాదు. పౌలు అసలు ఈ పత్రిక ఎందుకు రాశాడు అని అంటే, ఇందాక చెప్పినట్టుగా జ్ఞానవాదము, నాస్టిసిజం అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటే దాన్ని ఖండించడానికి పౌలు ఆరంభములోనే ఈ విషయాలు రాయడం అనేది మనం చూస్తాం. ఈ నాస్టిసిజంలో జ్ఞానవాదములు ఏమి నమ్ముతారు అని అంటే, డ్యువలిజం నమ్ముతారు వాళ్ళు. ద్వంద్వవాదం. ఈ ద్వంద్వవాదము అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య వ్యత్యాసము, ద్వంద్వవాదము ఉన్నట్టుగా నమ్ముతారు వాళ్ళు. అంటే భౌతిక ప్రపంచము చెడ్డది, ఆధ్యాత్మిక ప్రపంచము మంచిది. భౌతిక ప్రపంచం చెడ్డది, ఆధ్యాత్మిక ప్రపంచం మంచిది. ఇలా నమ్మారనుకోండి, ఇలా నమ్మిన తర్వాత అందులోకి చాలా వచ్చేస్తాయి. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఈ లోకమంతా చెడ్డది కనుక లోకంలో మనం ఉండొద్దు, ఎవరిని పలకరించొద్దు, ఎవరితో మనకు సంబంధం లేదు, పాండి అడవుల్లోనికి వెళ్ళిపోదాం, కొండల్లోనికి వెళ్ళిపోదాం, లోయల్లోనికి వెళ్ళిపోదాం, తపస్సు చేసుకుంటూ బ్రతుకుదాం. అది నమ్మారు వాళ్ళు. అలా వెళ్ళిపోయిద్ది దాన్ని నమ్మడం వలన, ద్వంద్వవాదం వలన. అందువలన దేవుడు అలా కాదు. ఈ ఋషులు మునులు వీళ్ళేమో సమాజంలో నుండి లోకంలోనికి వెళ్ళిపోయారు, ఒంటరిగా వెళ్ళిపోతే యేసు ప్రభు అరణ్యంలో ప్రార్థన చేసి ప్రజల మధ్యకి వచ్చాడు. మహారుషి ఆయన ప్రజల మధ్యకి వచ్చి ప్రజల మధ్య సేవ చేశాడు. కనుక ద్వంద్వవాదము అనే దాన్ని పౌలు వ్యతిరేకించాడు. 1వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట మనం చూడగలం. 1:16
ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వం ఆయన ద్వారా, ఆయనను బట్టి. కనుక సాతాను ఏమీ చేయలేదు. వాళ్ళు ఏం నమ్ముతారంటే సాతాను చేసిన సృష్టి కూడా ఉందన్నట్టుగా నమ్ముతారు వాళ్ళు. సమస్తం యేసుప్రభే చేశాడు. రెండవది, వాళ్ళు ఇంకోటి ఏం నమ్ముతారంటే డివైన్ స్పార్క్ అనే దాన్ని నమ్ముతారు. అంటే దైవిక కాంతి. దైవిక కాంతి అంటే మానవులలో దైవిక కాంతి అనేది ఉంటుంది అనేది వాళ్ళు నమ్ముతారు, డివైన్ స్పార్క్ అనేది. కానీ పౌలు ఏం రాశాడు తెలుసా? అయ్యా, నీలో కాంతి ఉండడం కాదు, నువ్వు అంధకారంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. నువ్వు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. 1వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట చెప్పాడు. 1వ అధ్యాయం 13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఇంకా పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. వాళ్ళు ఏమనుకున్నారంటే మనలో డివైన్ స్పార్క్ ఉంటుంది, దైవికమైన కాంతి ఉంటుంది. కనుక మనం దేవునితో డైరెక్ట్గా సంబంధాన్ని పెట్టుకుంటే ఆయన మనల్ని వెలిగించి ఇంకా ప్రకాశింపజేస్తాడు. కనుక తపస్సు చేస్తూ 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 ఉండగా వాళ్ళు ఒక వెలుగును పొందినట్టుగా మనం కూడా ఇలాగుని చేయాలి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అలా కాదు, మీరు పూర్వం చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. యేసుప్రభు వెలుగై ఉన్నాడు, ఆయన చేర్చుకున్నాకే మీరు వెలిగించబడతారు, లేకపోతే మీరు కూడా అంధకారమే. ఇది పౌలు ఆ జ్ఞానవాదాన్ని వ్యతిరేకిస్తూ చెప్పాడు. మూడవది, వాళ్ళు ఏమనుకున్నారంటే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు. మోక్షానికి ఎలా వెళ్ళగలమంటే జ్ఞానం సంపాదించడం వలన. మనం బాగా జ్ఞానాన్ని సంపాదిస్తే మోక్షానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. కానీ పౌలు అన్నాడు, మన పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది, యేసు ప్రభు ద్వారా. నువ్వేదో జ్ఞానం సంపాదించి నువ్వేదో చేసి మోక్షానికి వెళ్ళడం కాదు, యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా. 1వ అధ్యాయము 14వ వచనములో రాశాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. మోక్షం అనేది యేసు ప్రభు ద్వారా తప్ప జ్ఞానం ఏదో పొందడం వల్ల నువ్వు మోక్షాన్ని చేరవు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఇంక్లూసివిటీ అనేది అంటే చేరిక, సమకూర్పు అనే దాన్ని వాళ్ళు నమ్మారు. అందులో మరి రకరకాల లోక సంబంధమైనటువంటి పద్ధతుల్ని వారు ప్రాక్టీస్ చేశారు, వాటిని అనుసరించారు. వాటిని కూడా పౌలు ఖండిస్తూ అటు యూదుల ఆచారాలైనా ఇటు లోక సంబంధమైన ఆచారాలైనా ఈ ఆచారాలను ప్రక్కన పెట్టి క్రీస్తును నమ్మి దైవికంగా బ్రతకమని పౌలు వారికి జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత కొలస్సీ అనేటువంటి పట్టణం ఆసియా ప్రాంతంలో ఉందని ఇందాక మనం విన్నాము. ఆసియా ప్రాంతంలో లుకుస్ అనేటువంటి ఒక లోయ ఉంది, చాలా పెద్ద లోయ. ఆ లోయలో కట్టబడిన ఒక అందమైన పట్టణము కొలస్సీ పట్టణం. కొలస్సీ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, అక్కడ కొలస్సీ ప్రాంతంలో కొలోసస్ అనే ఒక పెద్ద విగ్రహం ఉంటుందంట, కొలోసస్. దాన్ని బట్టి దానికి కొలస్సై అనేటువంటి పేరు వచ్చినట్టుగా చెప్తూ వచ్చారు. మాత్రమే కాదు, ఇది ఎఫెసు పట్టణానికి తూర్పున 100 మైళ్ళ దూరములో ఉన్నటువంటి పట్టణంగా మనం దాన్ని చూస్తాము. వెనక మ్యాప్లో చూస్తే కనుక ఎఫెసు, ఫిలదెల్ఫియా, కొలస్సీ ఇవి మనకు కనబడతాయి. ఈ లుకోస్ అనేటువంటి లోయలో దీనితో పాటు కొలస్సీ పట్టణంతో పాటు హేరాపోలి, తర్వాత లవోదికయ అనే పట్టణాలు కూడా ఉన్నాయి. వీటికి కొలస్సీ పట్టణానికి మధ్య 12 మైళ్ళ దూరం ఉన్నట్టుగా చెప్తూ వచ్చారు. చివరిగా ముఖ్యమైనటువంటి బోధలు ఉన్నాయి ఇందులో, నేను అవి చెప్పి ముగిస్తాను. ఇదంతా కూడా ఉపోద్ఘాతం. వచ్చే వారం మనం 1వ అధ్యాయము నుండి మనం ఆరంభిద్దాము. ఉపోద్ఘాతంలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇవేవి కూడా తీసేసేవి కావు, తీసేయగలిగినవి కావు. మనం వీటిని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి బాగా. ముఖ్యమైనటువంటి 3 బోధలు ఉన్నాయి పౌలు రాసిన కొలస్సీ పత్రికలో. అవి నేను చెప్పి ముగిస్తాను. 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క సుప్రీమసీ గురించి చెప్పాడు, ఆధిక్యము. యేసు ప్రభు ఎంత ఘనుడో, ఎంత గొప్పవాడో. అంటే యేసు ప్రభు చిన్న దేవుడు, తండ్రి పెద్ద దేవుడు అనుకునేవారు ఉన్నారు. అలాంటి వాటిని వ్యతిరేకిస్తూ యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు,
ఆయనే సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు, ఆయన ద్వారానే సమస్తం కలిగింది అని చెప్తూ యేసుక్రీస్తు యొక్క సుప్రిమసీని గురించి ఆయన 15 నుండి 20 వచనాల్లో మొదటి అధ్యాయంలో పౌలు రాశాడు. క్రీస్తు యొక్క ఆధిక్యతను గురించి రాశాడు. తర్వాత 2వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయన తప్పుడు సిద్ధాంతాల యొక్క ప్రమాదాన్ని గురించి రాశాడు. తప్పుడు సిద్ధాంతాల యొక్క ప్రమాదం, అందులో ముఖ్యంగా జ్ఞానవాదం, నాస్టిసిజం, క్రైస్తవులను అనేకులను పాడు చేసేటువంటి నాస్తికవాదం, అంటే గ్నాస్టిసిజం. నాస్తికవాదం కాదు, జ్ఞానవాదం. ఈ జ్ఞానవాదములో లోక సంబంధమైన మూలపాఠాలు కూడా వచ్చి చేరినాయి. ఈ జ్ఞానవాదం చాలా ప్రమాదకరమైంది. ఈ జ్ఞానవాదాన్ని ఖండిస్తూ పౌలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ తప్పుడు బోధనలు ఖండిస్తూ ఆయన రాశాడు. అవి చాలా ప్రమాదకరమైనవి. క్రైస్తవ్యంలో చాప కింద నీరులాగా ప్రవేశిస్తాయి, చాలా ప్రమాదంలో నెడతాయి. బయట నుంచి వచ్చే వాటి కంటే కూడా లోక సంబంధమైన మూలపాఠములు క్రైస్తవుల యొక్క మెదడుల్లో కనుక ప్రవేశిస్తే ఒక క్యాన్సర్ రోగంలాగా క్రైస్తవ్యాన్ని పతనం చేస్తాయి. 3వది, ఆయన విశ్వాసము, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. మొదటి అధ్యాయం 3 నుండి 8 వచనాలు, 2వ అధ్యాయము 6, 7 వచనాలు. అది చదివి నేను ముగిస్తాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. విశ్వాసము, ప్రేమ, వాటి ప్రాముఖ్యత చెప్పాడు. దేవుని పిల్లలంగా విశ్వాసము, ప్రేమ, ఇవి 2 మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా ఎంచాలి. ఇవి కొలసీ పత్రికలో ముఖ్యమైన బోధనలు కనుక వచ్చే వారం నుండి వచనాల వారీగా మనం మరి క్లుప్తంగా ధ్యానం చేస్తాము. కనుక ఈరోజు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టండి. తప్పులు